దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి దుబ్బాక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆశా సులోచన స్వామి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. పట్టణ సమస్యలపై విస్తృత చర్చ సమావేశంలో నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోనూ పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. డబుల్ బెడ్రూమ్ గృహాల ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, మురికి కాలువల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణంలోని దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, ముఖ్యంగా ఐటీఐ కాలేజీకి వెళ్లే రహదారిని అత్యవసరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతోందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, కౌన్సిలర్లు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వీధి కుక్కల పెరుగుదలపై ప్రత్యేక చర్యలు తీసుకొని కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎస్టీపీ నిర్వహణలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తూ తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం చేసి దుబ్బాకను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మరియు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ప్రభాకరణ గారికి, పెద్దలు, నన్ను ఈ బాధ్యత అప్పగించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మనమందరం రాజకీయ పరంగా కాకుండా అందరు కలిసికట్టుగా మన కౌన్సిలర్స్ అందరం కలిసి మనది కొన్ని ముఖ్యమైన పనులు చేసినాం, కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని టెండర్లు అయినాయి, టెండర్లు కానీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏదైతే ఉంటుందో మనం స్టార్టింగ్లోనే ఒక సిస్టంలో పోతే చివరి వరకు కూడా ఆ సిస్టమ్ ఫాలో చేసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లెక్క చేసుకోవాలని చెప్పి కూడా నేను గౌరవ కమిషనర్ గారిని, అధికారులను, మీ అందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా దుబ్బాక డబుల్ బెడ్రూమ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి పారిశుద్ధ్యం కానీ ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంకా మనం కొన్నింటికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ కూడా మరి త్వరలోనే కలెక్టర్ గారితో మాట్లాడి మరి అవి ఇప్పించే ఏర్పాట్లు కూడా మనం అందరం కూడా చేయాలి. మీ అందరి 20 వార్డులకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది పేదవాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారు. కొందరు ఇల్లీగల్గా కూడా ఉంటున్నారని చెప్పి మరి మున్సిపల్ దృష్టికి వచ్చింది. మీ దృష్టిలో కూడా ఉన్నది. మరి గతంలో అలాట్మెంట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉన్నాయో వారికి సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత కూడా మనం అందరం తీసుకొని ఈ నెల రోజుల లోపల అది కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా నేను కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారితో, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే మరి మంచి పేరు వస్తాయి, మనకు అవార్డ్స్ కూడా వస్తాయి. మరి దాన్ని అందరూ కూడా కూర్చో తప్పకుండా మరి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి గతంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా ఇప్పుడు మాత్రం ప్రాపర్గా మరి మీరందరూ దాదాపు 14 మంది మున్సిపల్ కౌన్సిలర్ కొత్తగా గెలిచిండ్రు. మీకు కూడా బాగా పనిచేయాలని చెప్పి ఎన్నో ఆశలతో వస్తారు. మరి తప్పకుండా మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి మరి నేను భగవంతుని కూడా పూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద మొత్తం 20 వార్డుల నుంచి వచ్చేసిన మీరు అందరికీ కూడా మంచి జరగాలి, మున్సిపల్ బాగా పేరు రావాలి, మున్సిపల్ డెవలప్మెంట్ కావాలి. మరి రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వర్క్స్ కూడా ఉన్నాయి. దానికి మరి మున్సిపల్ నిధులు సరిపోవు. దానికి కూడా స్పెషల్గా మరి నా సహకారం కూడా మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా నేను ప్రభుత్వం నుంచి కూడా పోరాడి మనకు ఔషపురం నుంచి రోడ్డు కానీ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.